హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మొగలాయి ఎగ్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూద్దాము. రెస్టారెంట్ స్టైల్లో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ప్రాసెస్ చూద్దాము. కర్రీలోకి మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. నేను 2 పెద్ద ఆనియన్ తీసుకొని కట్ చేసుకున్నాను. అలానే ఒక 8 పచ్చిమిర్చి తీసుకున్నాను. చెక్క, ఒక 4 ఇలాచి, ఒక 4 లవంగా తీసుకున్నాను. అలానే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కాజు, కొంచెం పుదీనా, ఇవన్నీ కూడా మెత్తని పేస్ట్గా చేసుకుందాము. ఇందులోకి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుందాము. పేస్ట్ రెడీ అయింది కదా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి. ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ఒలిసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేద్దాము. వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ ఫ్రై అయ్యేటప్పుడు లైట్గా పసుపుని యాడ్ చేద్దాము. ఎగ్స్ మంచిగా ఫ్రై అయినాయి కదా. ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో రోజ్మెరీ ఆకు, ఒక 2 ఇలాచి, ఒక 4 వరకు లవంగా, అలానే చెక్క, 1½ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ యాడ్ చేసి మంచిగా వేయించుకుందాము. ఇప్పుడు ఇందులోకి కొంచెం కస్తూరి మేతిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మంచిగా వేగేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిగడ్డ అనేది మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని, ఆనియన్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇలా పేస్ట్ మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని మంచిగా కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొంచెం మిరియాల పొడిని కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఆనియన్ మిక్సీ చేసేటప్పుడు మిరియాలు వేయలేదు, అందుకని డైరెక్ట్ మిరియాల పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. మంచిగా మసాలా నుండి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం మెత్తటి పెరుగుని యాడ్ చేసుకుందాము. అలానే రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేద్దాము. ఇప్పుడు ఇది మొత్తాన్ని ఈ పెరుగులో కలిసేంత వరకు కూడా మంచిగా కలుపుకొని మళ్ళీ ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. కొంచెం పసుపుని కూడా యాడ్ చేద్దాము. మంచిగా ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకుందాము. ఇదంతా కూడా మంచిగా ఒకసారి కలుపుకొని ఇందులోకి కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇదంతా కూడా మంచిగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని మంచిగా ఉడికించుకుందాము ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా. ఇలా మొత్తం కర్రీని కలుపుకొని మూత పెట్టి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకుందాము. చూసారు కదా, ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది, అంటే కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాము. ఇందులోని మిల్క్ క్రీమ్ని కూడా పైన యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నా దగ్గర మిల్క్ క్రీమ్ లేదు, అందుకని నేను యాడ్ చేయట్లేదు. మీ దగ్గర ఉంటే యాడ్ చేయండి ఫ్రెండ్స్. చూసారా, కర్రీ అనేది రెడీ అయింది. మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అలానే షేర్ చేయండి. ఈ కర్రీ మనకి రోటీ, చపాతీ, అలానే వేడివేడి అన్నంలోకి ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.